శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో నిర్వహిస్తున్న అవంతి కూచిపూడి వేసవి శిక్షణ శిబిరాన్ని ఎమ్మెల్యే పాయల్ శంకర్ గురువారం ప్రారంభించారు. శిక్షణ వివరాలను అడిగి తెలుసుకుని ఔత్సాహికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళల పట్ల అభిరుచి కలిగిన వారికి సరైన ప్రోత్సాహం అందిస్తే ఉత్తమ ఫలితాలు సాధిస్తారని ఎమ్మెల్యే పాయల్ శంకర్ అన్నారు. పట్టణంలోని శ్రీ రామచంద్ర గోపాలకృష్ణ మఠంలో నిర్వహిస్తున్న అవంతి కూచిపూడి వేసవి శిక్షణ శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. ముందుగా మఠాధిపతి శ్రీ యోగానంద సరస్వతితో కలిసి విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు జరిపారు. నృత్య గురువు అవంతి శిక్షణ వివరాలను వెల్లడించారు. కార్యక్రమంలో గండ్రత్ సంతోష్, బండారి దేవన్న తదితరులు పాల్గొన్నారు. తర్వాత మంత్లీ అంటే 8 క్లాసెస్ వస్తుండే. దానికి కూడా ఎట్లా ఉంటుందంటే ఈ రోజు ఒక స్టెప్ చెప్తే రేపే ఒక స్టెప్, అదే రోజు 2 స్టెప్స్ అట్లా ఏమి ఉండదు. ఈ మేరకు ఎమ్మెల్యే పాయల్ శంకర్ మాట్లాడుతూ కళల పట్ల అభిరుచి కలిగి ఉన్న వారికి సరైన వేదికలు లభించక నిరుత్సాహానికి గురవుతున్నారని అన్నారు. కూచిపూడి నృత్యంలో శిక్షణ అందించేందుకు వేసవి శిబిరం ఏర్పాటు చేయడం ద్వారా ఔత్సాహికులకు మంచి వేదిక లభించినట్లయితుందని పేర్కొన్నారు. ఆసక్తి గలవారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కళల పట్ల ప్రతి ఒక్కరికి రకరకాల కళల మీద ఒక అభిరుచి, కానీ వారికి వేదికలు దొరకనటువంటి కారణంగా ఆ యొక్క కళ నేర్చుకోవాలన్న ఉన్నటువంటి తపనని మనసులోనే అంచుకొని వాళ్ళ జీవితంలో ఒక గొప్ప లోటుని వాళ్ళు ఎదుర్కొనేటటువంటి అవకాశం ఉంటుంది. కానీ ఈరోజు అవంతి కూచిపూడి వేసవి శిక్షణ శిబిరం ద్వారా ఈ కళల పట్ల ఆసక్తి ఉన్నటువంటి వాళ్ళకి, ప్రత్యేకంగా కూచిపూడి నృత్యం మీద ఆసక్తి ఉన్నటువంటి పిల్లలకు, వారి తల్లిదండ్రులకు ఈ యొక్క అవకాశాన్ని ఇవ్వడం నేను అవంతిగానే మనస్ఫూర్తిగా అభినందిస్తూ, రేపు భవిష్యత్తులో అవంతికకు ఉన్నటువంటి ఈ ఆలోచనని ఇక్కడ ప్రభుత్వ పరంగా ఏమైనా అవకాశాలుంటే బడ్జెట్ రూపమే కానీ లేదా బిల్డింగ్ అవకాశమే కానీ ఈ అవకాశం ఉన్న ప్రభుత్వ పరంగా ఆదిలాబాద్ శాసనసభ్యునిగా వ్యక్తిగతంగా నా తరఫున అన్ని రకాలుగా పూర్తిగా సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా తెలియజేస్తూ, పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు రూపొందించిన ఆదిలాబాద్ జిల్లా